నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ రేపిన చిచ్చు ఢిల్లీ మొత్తం పాకేసింది. రోడ్ల మీద ఆందోళన, పోలీసుల లాఠీ చార్జీ, చాలామంది విద్యార్థుల రూపంలో ఉన్న సీజేపీ కార్యకర్తలు గాయపడటం, అలాగే పోలీసులు కూడా దగ్గర 120 పోలీస్ పర్సనల్ వర్ ఇంజర్డ్. సరే, ఫైనల్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు చాలా తీవ్రంగా దీని మీద పట్టుబట్టడం, కేంద్ర మంత్రి ఇంటి ముందు ధర్నా చేసిన తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో చర్చలు జరిపిన తర్వాత మొత్తానికి దీనికి ఏదో పరిష్కారం చూపించాలనే దిశగా కేంద్రం అడుగులు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకటి, వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అండ్ అలాగే నీట్పై పార్లమెంట్లో చర్చ జరపాలనేది. సరే, ఇదంతా ఓకే, ఎందుకంటే నీట్లో అవకతవకలు జరిగినాయి ఖచ్చితంగా. ఇప్పుడేంటి 70 ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ముఖ్యమైన పరీక్షా పత్రాలు, లేకపోతే ప్రశ్నాపత్రాలు, లేకపోతే ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఉద్యోగార్థుల కోసం నిర్వహించిన పరీక్షలు అవన్నీ అవుట్ అవటం, లీక్ అవటం, వీటిలో చాలాసార్లు చర్చలు జరగడం. బట్ పర్టికులర్గా దీంట్లో ఎందుకు జరిగింది? అండ్ అన్నింటికి మించి విద్యార్థులు, యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. ఫైన్, అది నిజంగా వాళ్ళే అయితే మంచిదే. నీట్ విషయంలో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది అందరి డిమాండ్, ఇంక్లూడింగ్ ఇక్కడ ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరి డిమాండ్ కూడా అదే. అండ్ అట్ ద సేమ్ టైం ఆందోళనకారులు నేపాల్ తరహాలో పార్లమెంట్ని ముట్టడిస్తాం, ప్రధానమంత్రిని బయటికి లాగుతాం అంటూ నినాదాలు చేయటం ఏంటి? దేనికి ఇండికేషన్? డీప్ స్టేట్ నిన్నటిదాకా ముసుగేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చేస్తూ వచ్చింది. ఈరోజు డీప్ స్టేట్ నేరుగా ఢిల్లీలో రంగంలోకి దిగింది. సీజేపీ అనేది ఒక ముసుగు, దాని వెనకాల ఉన్నది డీప్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ వస్తున్న వాస్తవం. రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకు కొన్ని సందర్భాలు చూస్తాం, ప్రతి వారం ఒక శుక్రవారం నాడు మాత్రమే రాళ్ళు కనిపిస్తుంటాయి. అలాంటి రాళ్ళు పార్లమెంట్ దగ్గర ఎందుకు వచ్చాయి? అసలు ఎవరు ఎలో చేశారు? ఎవరు తీసుకొచ్చారు? మరి దీని మీద కూడా దర్యాప్తు జరపాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఎంత ముఖ్యమో, డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంటు, దానికి సంబంధించిన అంశాలు బయటకు రావడం కూడా అంతే ముఖ్యం. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లు వాళ్ళ మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్. నమస్కారం అంబాసిడర్ గారు. అండ్ జూపిడి ప్రభాకర్ గారు, వైసీపీ నాయకులు. నమస్కారం జూపిడి ప్రభాకర్ గారు. ఆంజనేయ రెడ్డి గారు, సీనియర్ బీజేపీ నాయకులు. ప్రొఫెసర్ మురళీ మనోహర్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ చాలా కేంద్ర విశ్వవిద్యాలయాలకి సెనేట్ మెంబర్గా కూడా ఉన్నారు. వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ అంబాసిడర్ వినోద్ గారు, నిన్న ఆందోళన అయితే ఉధృత రూపం దాల్చింది. కాక్రోచ్ పార్టీ, దాని ఇంటిగ్రిటీ ఇవన్నీ పక్కన పెట్టండి. చాలామంది విద్యార్థులు, యువత రూపంలో ఉన్నవాళ్ళు గాయపడ్డారు. నిజంగా వాళ్ళు విద్యార్థులు, ఎందుకంటే ఇదే విద్యార్థుల రూపంలో ఉన్నవాళ్ళు జేఎన్యూకి వచ్చి భారతదేశానికి వ్యతిరేకంగా నానా చండాలము మాట్లాడతారు. కిస్ పార్టీలంట, హగ్ పార్టీలంట, ఇలాంటివన్నీ చేస్తుంటారు. వెనకటి తరం కమ్యూనిస్టు భావజాలం అని చెప్తారు, కానీ వీళ్ళది వాస్తవానికి నిజమైన కమ్యూనిస్టుల భావజాలం అయితే కాదు. అమెరికా పెంచి పోషిస్తున్న కమ్యూనిస్టుల భావజాలం. చాలా ఉద్యమాలకి అమెరికా వెనకుంది, డీప్ స్టేట్ వెనకుంది. ఈ ఆందోళనలో అందరి డిమాండ్తో పాటు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పాటు నీట్ అవకతవకలు, అన్నింటికి మించి విద్యారంగంలో సంస్కరణలు, దీని మీద అయితే ఖచ్చితంగా చర్చ జరగాలి. పార్లమెంట్లో నీటి మీద మాట్లాడటానికి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మాట్లాడాలి. నీటిలో అవకతవకలు జరిగినాయి, మాట్లాడాలి. క్వశ్చన్ చేసే వాళ్ళు ఇంటిగ్రిటీ అంశం పక్కన పెట్టండి, పిల్లలు ఇబ్బంది పడ్డారు, సో దాని మీద మాట్లాడాలి. బట్ దీన్ని ఆందోళన రూపంలో క్యాష్ చేసుకోవాలని చూసుకుంటున్నా, అంటే ఒక బంగ్లాదేశ్ని, ఒక నేపాల్ని, ఒక శ్రీలంకని ఇక్కడ రెప్లికేట్ చేయాలని చూస్తున్న డీప్ స్టేట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా తోటి ప్యానలిస్టులకు, మీకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మీరు చేసిన కామెంట్ తోటి నేను డిఫర్ అవుతాను 101%. ఎందుకంటే 200% కూడా మీరు డిఫర్ అవ్వచ్చు. అదే కాదు, ఇప్పుడు ఏదైతే మీరు అట్రిబ్యూట్ చేస్తున్నారో అదే భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కామెంట్ అప్పుడు వాళ్ళను ఈ దేశం యొక్క యువకులు కాక్రోచ్ లెక్క, లేకపోతే పారాసైట్ లెక్క, లేకపోతే లేజీ బర్డ్ ఫెలోస్ అని ఏదైతే కామెంట్ చేస్తున్నారో అది చాలా వరకు అంటే కండెమ్నబుల్ అనొచ్చు. నేను ఆ కామెంట్ ఇక్కడ తీసుకురావట్లేదు సార్, ఆ కామెంట్ నేను ఇక్కడ తీసుకురావట్లేదు, అది వేరే ఇది వేరు అని చెప్తున్నాను. మీరు అనేది ఏంటంటే ఇంత దూరం ఎందుకు వచ్చింది అని అంటే మనం ఒకసారి వెనక కూడా వెళ్ళాలి కదా. ఇప్పుడు దేశ భవిష్యత్తు, మన యువకులు, మన ఏదైతే పరువు ప్రతిష్టలు కాపాల్సిన, దేశాన్ని ఉన్నతిగా తీసుకుపోవాల్సిన, లేకపోతే దేశాన్ని లోపలి చేయవలసిన వాళ్ళది ఫ్యూచర్. కానీ వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయాలి తప్పదు. కానీ వాళ్ళను అలా పోల్చి ఇలా పోల్చి వాళ్ళను అంత అంటే అవమానించడం అంత సరైనది కాదు. ఒకటి అంటే మీరు అన్నారు, ఎస్ ఏది
ఈ పేపర్ లీకేజీలు అవుతున్నది, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది దిగజారిపోతున్నాయి. ఇప్పుడు సిబిఎస్ఈ నీట్ వదిలిపెట్టండి, సిబిఎస్ఈలో చూశారు కదా ఎంతమంది స్టూడెంట్స్, అంత దూరం మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు. దానికి ఎవరు కారణాలు? పాలకులే కదా. వాళ్ళు కనుక పాలసీ ప్రపోజ్ చేసేటప్పుడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పాలకులు కనుక, ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు కనుక జాగ్రత్త పడి ఉంటే ఇవి ప్రివెంటబుల్ థింగ్స్. అలా కాకుండా ఏదో జరిగిందని, ఇప్పుడు ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, ఆల్ సెడ్ అండ్ డన్, అట్లీస్ట్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అటువంటప్పుడు దేశ భవిష్యత్తును కాపాడే ఈ యువకులకు కనీసం న్యాయం జరగవలసిన అవసరమైతే ఉన్నది అని అందరు గమనిస్తున్నా తప్పే లేదు. కాకపోతే మీరు అనేది కరెక్టే. ఏది ఒక్కోసారి అన్వాంటెడ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైతుంటే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. దానికి మీరు అన్నారు ఏది ప్రతి శుక్రవారం ఈ రాళ్ళు వచ్చేస్తుంటే అవన్నీ గ్యాదర్ అవుతున్నాయి అంటే, ఇక మీరు ఆ శుక్రవారం గురించి మాట్లాడటం మొదలుపెట్టినా, ఇప్పుడు దీప్కే అదే లీడర్, స్టూడెంట్ లీడర్ అన్నాడు, మేమే వండర్ అవుతున్నాము. ఎందుకు అంటే మా బ్యాగులు, మా ప్యాకెట్లు, మా బాడీలన్నీ సర్చ్ చేసి పంపించింది అక్కడికి పోలీసులు. ఇన్ని రాళ్ళు, ఇన్ని ట్రక్కులు ఎలా వచ్చినాయి? వాళ్ళు అడుగుతున్నారు ఇన్వెస్టిగేట్ చేయాలని. అది ఎవరు చేసిండ్రు, ఎలా అలో చేసిండ్రు? అది ఏదైతే న్యాయమైన కోరికే కదా. పోనీ ఇప్పుడు ఇన్ని అవకతవలు జరిగినప్పుడు, అప్పుడు అంటే ఇప్పుడు మనం ఇక గత రోజుల గురించి ఒక్కోసారి ఆలోచించి ఎలా పోతుంది దేశం అనుకున్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు సింపుల్ ఒక చిన్న, అంటే చిన్నదో పెద్దదో ఏదైనా కానీ రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రిజైన్ చేశారు ఆయన. అంటే ఆ రోజులకు ఈ రోజులకు ఎంత తేడా వస్తుంది, స్లోగా ఎలా పోతున్నది. ఇన్ని జరిగినా కూడా కనీసం ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు నిన్న వీళ్ళు ఎంపీస్ వాళ్ళంతా అంటారు కనీసం డిస్కషన్ చేయడానికి మాకు అలో చేయట్లేరు, అంత పెద్ద గొడవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. విద్యార్థుల మీద ఇప్పుడు నిన్న చూసారు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టియర్ గ్యాసెస్ అయినా లాఠీలు అయినా ఇదంతా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఓకే క్రౌడ్ అన్కంట్రోలబుల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు చేయొచ్చు, కానీ వాటర్ క్యాన్సిల్స్ పెట్టుకోవచ్చు కదా. రాళ్ళు తీసుకొచ్చి చూశారు కదా పోలీసు వాళ్ళు రాళ్ళు రుడుతున్నట్టు. సరే విద్యార్థులు కూడా రాళ్ళు వేయలేదని నేను అంటలేదు, బట్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఇది హై టైం మన భారతదేశ భవిష్యత్తు గురించి అయినా, ఈ రూలింగ్ పార్టీ ఈ బీజేపీ ఉన్నది, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చేసి ఇంకోళ్ళు వస్తారు, కానీ వాళ్ళు రియలైజ్ కావాలి ఏంటంటే కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి, ఇవి మన దేశానికి నష్టము, మన యువతకు చాలా నష్టం, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం కొన్ని చర్యలు తీసుకోక తప్పదు. ఏమవుతుంది ఆయన అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని తప్ప దేశంలో మనకున్న 1.45 బిలియన్ పీపుల్ ఎవరు లేరా నడపనికి? ఆయననే ఉండాలని ఉందా? అంటే నేను ఆయన రిజైన్ చేయాలని ఇంకొకరు వచ్చినా కూడా ఇటువంటి జరగకూడదు అని కాదు, బట్ మోరల్ స్టాండ్ ఏంటి, గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? అది ఇప్పుడు ఈ ఎజిటేషన్లో కూడా ఇప్పుడు వాళ్ళు నెల రోజుల నుంచి ఎజిటేషన్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఈవెన్ నడ్డా గారు కూడా ఏమంటారంటే స్టూడెంట్స్ ఇది వీళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను ఇక్కడ వాళ్ళ రిసీవ్ చేసుకున్న మీటింగ్ పెట్టుకున్నాను అంటే సిబ్బల్ ఇమీడియట్గా ఇండిపెండెంట్ ఎంపీ ఆయనకు ఈ కండెమ్ ఏంటి అది అంటే మీకు తెలియదా? వాళ్ళ రిక్వెస్ట్ మీదనే మేము చర్చలు పిలిచాము, మాకేం ఇదేం లేదు, మీరు చర్చలు జరపాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో ఆయన మాట్లాడినట్టు మన సిబ్బల్ గారు రాశారు. ఇప్పుడే చదువుతున్నాను. ఇది ఎలా ఉందనంటే శివాల్ గారిని మీరు ప్రామాణికంగా తీసుకుంటే నేను చెప్పగలిగింది ఏం లేదు, కానీ మనం న్యాయమైన డిమాండ్ ఇప్పటిదాకా మీరు మాట్లాడారు చూసారా, ప్రతి ఒక్కదానికి నేను అంగీకరిస్తా. నేను ఐ డూ అగ్రీ, మీతో పాటు నిలబడతా. నేను అనేది ఏంటంటే ఒక నేపాల్ని, ఒక బంగ్లాదేశ్ని, ఒక శ్రీలంకని ఇక్కడ రెప్లికేట్ చేయాలని చూస్తున్న శక్తులు మా మధ్య దూరాయి, మాకు తెలియదని ఇన్నోసెన్స్ ప్రకటిస్తున్నారు చూసారా, ఆ అమాయకత్వ ప్రకటనని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు అది నిజమే. ఇప్పుడు మీరు వాసు గారు అదే వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు దీప్కే మీ ఓపెన్ వచ్చి అసలు ఏంటి ఇన్ని రాళ్ళు, ఇన్ని ట్రక్కులు ఇలా ఎలా వచ్చినాయి, మా బ్యాగులు, మా జేబులు, మా ఒళ్ళు కూడా మొత్తం స్కాన్ చేసి పంపించారు కదా సార్. అట్లా ఎక్కడి నుంచి పారాచూట్గా ఇక్కడ దిగాడు? ఒకసారి ఆ రూట్స్లోకి వెళ్దామా? అంటే ఇంకా అందరూ మాట్లాడాలి కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడతారు. ఆంజనేయ రెడ్డి గారు, ఏమండి పార్లమెంట్లో చర్చ జరిపితే మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? చర్చ జరపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అంత పరువుకి అంత ప్రతిష్టకి పోవాల్సిందే ఉంది. ఈ నేపాల్ని, ఈ బంగ్లాదేశ్ని, లేకపోతే ఈ శ్రీలంక ఆందోళనకారులని, వాళ్ళ వెనకాల డీప్ స్టేట్ని ఢిల్లీ దాకా తీసుకురావాలా? మీ వైఫల్యం కాదా ఇది? మ్యూట్లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి.
ఓకేనా ఆంజనేయ రెడ్డి గారు? ఓకే సార్. ఓకే ఓకే అండి. అంబేద్కర్ గారికి సమాచారం ఉన్నట్లేదు. పార్లమెంట్ లో నీట్ పేపర్ లీక్ పైన చర్చ జరగడానికి ప్రభుత్వం సిద్ధం అయితే దానికి ఒప్పుకున్న రాహుల్ గాంధీ గారు వెంటనే ప్లేటు ఫిరాయించి ముందు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమనండి, దాని మీద చర్చ జరుపుతూ ఉంటారు. బస్ అంబేద్కర్ గారికి సమాచారం ఉన్నట్లేదు, తెలుసుకోండి అంబేద్కర్ గారు, మీరు న్యూస్ ఫాలో కండి. ఒకటి రెండోది, పొరపాట్లు జరిగాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. నీట్ పేపర్ లీక్ అయింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద లోతుగా దర్యాప్తు జరిగింది. 13 మందిని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. తర్వాత బ్రహ్మాండంగా అద్భుతంగా నీట్ పరీక్ష ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. 20 లక్షల మంది హాజరయ్యారు, 11,20,000 మంది దానికి క్వాలిఫై అయ్యారు. ఈ 715 మాక్సిమం మార్కులు, 720కి 715 టాపర్స్ వచ్చారు. అన్ని సక్రమంగా జరిగిపోయాయి, అనేక మంది అర్హత సాధించారు. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారితో పోలుస్తున్నారు. ఆ రోజులు కాదండి ఈ రాజకీయాలు. ఆ రోజులు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎమర్జెన్సీ విధించలా, ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ విధించింది? దానికి మీరు సమాధానం చెప్పగలరా? 50-60 సంవత్సరాల కిందట లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకోదలుచుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలా? మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ అవసరం లేదు, రద్దు చేయమనాలా? గత 2004 నుంచి 14 వరకు ఈ దేశంలో 80,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో 2014లోనే 6.8% విద్యార్థులు ఉన్నారు మొత్తం విద్యార్థుల్లో. కానీ ఎవరు రాజీనామా చేయలేదే, ఎవరు పార్లమెంటును ముట్టడించలేదే, ఎవరు పార్లమెంట్ ఉండేది ఎందుకు? పార్లమెంట్ చర్చించడానికి, ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఈజ్ ఎ టెంపుల్ ఇన్ ఎ డెమోక్రసీ, చర్చించడానికి చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తారు. వేల మంది అసలు విద్యారంగంతో సంబంధం లేని వాళ్ళు, విద్యార్థులు కాని వాళ్ళు, వేలాది మంది పార్లమెంటును ముట్టడించి ఆ బ్యారికేడ్స్ ధ్వంసం చేసి పార్లమెంట్ లోపలికి పోతామంటే ఇది ప్రజాస్వామ్యమా? అన్నా హజారే ఉద్యమం చేసినప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు? ఈ రాహుల్ గాంధీ గారు నా దగ్గర ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా చిదంబరం గారు ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ఈ విధంగా గవర్నమెంట్ డిమాండ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నాడు అన్నా హజారే గారు నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు. మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు? ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉంటే కొన్ని విదేశీ శక్తులు వీళ్ళు వెనకున్నారు, ఈరోజు విదేశీ శక్తులు దేశాన్ని చూసి అసూయపడుతున్నారు, వాళ్ళ ప్రమేయం అన్నారు. చిదంబరం గారు ఏమన్నారు? పార్లమెంటుకు తళవేయమంటారా? పార్లమెంటును క్లోజ్ చేయమంటారా? పార్లమెంట్లో చర్చ జరగాల అని చిదంబరం. ఇవన్నీ మీరు మర్చిపోతారు. ఈరోజు ఎవరో మీరు చెప్తున్నారు విద్యార్థులు, ఎస్ అందులో విద్యార్థులు ఉన్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అట్ ద సేమ్ టైం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఆయన అభిజిత్ జిప్తే అంత అమాయకంగా మాట్లాడతాడా? ఎక్కడి నుంచి వచ్చే రాళ్ళని? ఒక్కొక్కరు వెనక సంచులు వేసుకొని మనం చూసాం, బ్యాగులు వెనక తగిలించుకొని ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? రైలు నుంచి ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్, సిపిఐ, సిపిఎం, రకరకాల పార్టీ కార్యకర్తలు రైలులో తొక్కి ఢిల్లీలో దించి పెద్ద ఎత్తున ధర్నా చేయడము, పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పడము, పోలీసులు 120 మంది పోలీసులు మీరే చెప్పారు గాయపడ్డారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈరోజు భవిష్యత్తు విద్యార్థులు ఈ దేశంలో వీటన్నిటి వెనక ఒక ఈకో సిస్టమ్ ఉంది సార్, ఒక ఈకో సిస్టమ్ ఉంది. ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా? ఈరోజు ధర్మేంద్ర ప్రధాని నాయకత్వంలో విద్యా వ్యవస్థ అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఈరోజు భారతదేశ చరిత్ర, తప్పుడు చరిత్ర అంతా తొలగిస్తున్నారు. ఔరంగజేబుని, బాబర్ని గ్లోరిఫై చేసిన చరిత్రను పక్కన పెడుతున్నారు. దేశం కోసం ఎవరు పనిచేశారు, దేశ భక్తులు ఎవరు? మనం ఈ పాయింట్ వద్దామండి. ఆంజనేయ రెడ్డి గారు మనం ప్రస్తుతం పాయింట్ లోకి వద్దాం. ఇప్పుడు రేణుకా చౌదరి గారు మొన్న మాట్లాడారు, నిన్న కూడా ఆవిడ ఆందోళన చేశారు. విద్యార్థులందరినీ లోపలికి వదిలేయాలట. 14 సెక్యూరిటీ గేట్లు ఉంటాయి. ఢిల్లీలో పనిచేశాను నేను, 4 ఏళ్లు పార్లమెంట్ సమావేశాలు కవర్ చేశాను. 14 సెక్యూరిటీ గేట్ల దగ్గర ఒక్కొక్కటి వదిలించుకుంటూ లోపలికి వెళ్ళాలి. కేవలం వేసుకున్న బట్టలు తప్పితే పెన్ను కూడా ఒక సందర్భంలో. అలాంటి అత్యంత సెన్సిటివ్ ప్రాంగణంలోకి విద్యార్థులు, లేకపోతే ఆ ముసుగులో ఉన్న సిజేపీ కార్యకర్తలు, ఆ ముసుగు వేసుకున్న డీప్ స్టేట్ కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా లోపలికి ఎంటర్ కావచ్చు. మనం కసబుల్ని వదిలేద్దాం, మసూద్ అజహర్లని వదిలేద్దాం,
వీళ్ళనే వదిలేద్దాం. అందరినీ వదిలేద్దాం. ఆవిడ మాట్లాడింది ఒకసారి చూద్దాం. నేను మాట్లాడింది ఒకసారి రేణుకా చౌదరి గారు మాట్లాడింది చూద్దాం. पार्लियामेंट चल रही है और बच्चों पर आप टीयर गैस चलाते हैं, ये है सरकार? अंदर हाउस में हमारी व्हाट्सएप जैम कर दिए, गेट बंद कर दिए, क्या सरकार है? पार्लियामेंट बच्चों का हक है, जो संविधान का दिया हुआ अधिकार है इन बच्चों का। ये कौन होते हैं? नालायक लोग, इनको संभालना नहीं आता तो बच्चों पे लाठी भंगवा रहे और वो टीयर गैस डलवा रहे। किसानों के साथ ऐसे ही किए, शर्म नहीं? नीट एग्जाम फेल हुआ, मंत्री को लेकर गोद में बिठा के बैठे। मैडम आप टीयर गैस चलाते बच्चों पर, कायर कहूं कहीं के ये सरकार, यूजलेस फेलोज। ఆవిడ మాట్లాడుతుంటే రైట్ సైడ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మొబైల్ చూసుకుంటూ వెళ్తున్నారు. సరే, ఇవన్నీ ఈ విచిత్రాలు. ఇప్పుడు నాకు అర్థం కాదు, దేశవ్యాప్తంగా కనీసం ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి, ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీ టర్న్ వస్తుంది, మళ్ళీ మాట్లాడదు, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం ఆగండి సార్, శాంతం సార్, కాస్త హ్యావ్ సమ్ టీ. మీరు ఆగండి, వాళ్ళ మిగిలిన వాళ్ళని మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఆవిడ అనేది ఏంటి? విద్యార్థులు పార్లమెంట్లోకి వెళ్ళటం హక్కుట. ఓ పని చేద్దామండి, దేశవ్యాప్తంగా ఎక్స్కర్షన్లు అవి పెట్టేసి ప్రతి రాష్ట్రం నుంచి ఒక 10 లక్షల మంది విద్యార్థుల్ని ప్రతిరోజు పంపించేద్దాం పార్లమెంట్కి. సో చాలా న్యాయబద్ధమైన సహజబద్ధం. వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ లోపలేయాలన్నాడు. ఆ బయటలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకో డిస్కషన్ లేద్దాం. మరి అప్పుడు ప్రజాస్వామ్యం కనబడాల రాహుల్ గాంధీ గారికి. జూపిడి గారు ఇప్పుడు మీరు మాట్లాడండి సార్. విద్యారంగంలో సంస్కరణలు జరగాలనే అంశం ఏదైతే వాళ్ళు 100% అడుగుతున్నారు ఆందోళనకారులు, నేను 500% అడుగుతున్నా. 99 ప్రేక్షకులకి, ఆ తర్వాత ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, ఇంతకు ముందు మాట్లాడినటువంటి వినోద్ గారికి వినపడుతుందా సార్? వినిపిస్తుంది. ఆంజనేయ రెడ్డి గారికి, మిగతా పెద్దలు ఎవరు సార్ పేరు? ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారికి, సార్ వాసుదేవన్ గారు, అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ యూ బికాజ్ యూఆర్ ఎ సీనియర్ మోస్ట్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్. మీ మీద ఎక్కువ గౌరవంతో నేను ఈ డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, జనరల్ సెక్రటరీగా పాటు ఈ దేశ పౌరుల్ని కన్నటువంటి ఒక పేరెంట్గా కూడా నేను మాట్లాడుతున్నాను, ఒక తండ్రిగా కూడా నేను ఇక్కడ మీతో మాట్లాడదలుచుకున్నాను. దయచేసి నన్ను ఒక 2 నిమిషాలు ఇంటరప్ట్ చేయకుండా మాట్లాడడానికి కాస్త పర్మిషన్ ఇవ్వమని కూడా మిమ్మల్ని ముందుగా. పర్మిషన్ ఏ సార్? మిమ్మల్ని పిలిచిందే మాట్లాడించడానికి, మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రపంచంలో అని మనం మాట్లాడుకుంటున్నాం. రాసుకున్న దానికి ఎంత గౌరవం ఉందో లేదో తెలియదు, కానీ ప్రాక్టికల్గా ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రావర్బ్ ఉంటుంది, వాసుదేవన్ గారు, యూఆర్ ఏ మాస్టర్ ఇన్ ఇంగ్లీష్, an ounce of practice is greater than a ton of theory అంటాం. ఒకవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే, ఒకవేళ ఈ రాజ్యాంగం పనిచేయటం నచ్చకపోతే, లేకపోతే ఇది సరిగా అప్లికేషన్ లేకపోతే దేశం నష్టపోతుంది. ఐ మే బి ద ఫస్ట్ పర్సన్ టు బార్న్ ఇట్. మార్చుకుందాం, కానీ చిత్తశుద్ధితోటే దీన్ని ప్రాక్టికల్గా పెట్టండి అని కూడా ప్రాధేయపడుతూ భారత రాజ్యాంగాన్ని ఇవ్వటం కూడా జరిగింది. ఏంటంటే అసలు భారత రాజ్యాంగానికి భారతదేశంలో రెప్లికా కదా, కన్నతండ్రి లాంటిదే కదా పార్లమెంటు. పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంటింగ్ పాత్ర తీసుకుంటున్నారనే అనుకునే నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను సార్. మా చిన్నవాడు అడిగాడు సార్, వాడికి రాజకీయాలు అంటే అసలు జీరో నాలెడ్జ్. ఆ విధంగానే పెంచాను నేను, అది పెంచకూడదేమో నాకు తెలీదు. నన్ను అడిగాడు, పిల్లలు దాదాపు ఒక 4-5 లక్షల మంది ఢిల్లీలో విత్ పర్మిషన్ తోటి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు నిరాహార దీక్షకు వస్తే, వాళ్ళకి ఎవరో ఒక పెద్ద ఆయన అండగా నిలబడితే 20 రోజుల తర్వాత అతను కూడా వాంగ్చుక్ అని అతన్ని తీసుకెళ్లి లోపల ఒక బట్టల్లో ఒక గోతంలో తీసుకెళ్ళినట్టుగా చుట్టి తీసుకొని వెళ్ళిపోయారు. అసలు ఒక నిరాహార దీక్షలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారో చాలా నిరాహార దీక్షలు చూసే భారతదేశంలో. కానీ అతను ది వే దే హ్యాండిల్ ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హ్యూమన్. ఒక పెద్ద ఆయన అండగా నిలబడితే
అతన్ని ఆ విధంగా తీసుకెళ్ళిపోయారు. మేము వచ్చాం, మేము నిరాహార దీక్షలో ఉన్నటువంటి వాళ్ళకి సంఘీభావంగా వచ్చాం. అతను తీసుకెళ్లిన తర్వాత పార్లమెంటు ముట్టడి అనేది ఒక స్లోగన్ వచ్చింది. ఎస్, విద్యార్థుల సమస్య కదా, మేము కూడా విద్యార్థులమే, మా పేరెంట్స్ కూడా బీజేపీ నాయకులే, మేమంతా కూడా మిడిల్ క్లాస్కు సంబంధించినటువంటి వ్యక్తులు, మా నాన్న మా అమ్మ కూడా మాతోటి వచ్చారు, దయచేసి వినండి, మేము మా నిరసన తెలియజేయడానికి మాత్రమే వచ్చాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, దాన్ని పక్కన పెడుతున్నాను నేను. నేపాలా, బంగ్లాదేశా, లేకపోతే శుక్రవారమా, ఇవన్నీ పక్కన పెడదాం సార్. ఇవన్నీ మన చేత కాకుండా వాళ్ళు నేరుగా ఆందోళనకారులు నినాదాలు చేసినప్పుడు ఎందుకు పక్కన పెట్టాలి? ప్లీజ్ కాదు, అది ఎందుకు పెట్టాలో చెప్పండి. వాళ్ళు ఆందోళనకారులు నినాదాలు చేశారు, నేను చేయలే. కాదు కాదు, యువర్ ఎట్ లిబర్టీ. నేను నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. చెప్తాను. ఆంజనేయ రెడ్డి గారు మీరు ఆగండి. జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడేది అర్థం ఉందా? జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఆగండి, మీ టర్న్ వచ్చేదాకా ఆగండి. ప్లేస్ మై అప్పీల్ అండి, ప్లీజ్ అండి. మీరు ఆయన మాట్లాడియండి, బీ కేర్ఫుల్. మీరు ఆయన మాట్లాడియండి ఆంజనేయ రెడ్డి గారు, తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎవరు బీ కేర్ఫుల్ అన్నది? ఎవరు? నేనండి, నేను అన్నాను. ఎవరిని? అన్నవాళ్ళని పార్లమెంట్ కూల్ చేస్తాం, నేపాల్ చేస్తాం, బంగ్లాదేశ్ చేస్తాం అన్న వాళ్ళని తాట తీస్తాం. రైట్, మీరు చెప్పారు కదా, ఆయన లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్ కంప్లీట్. ఓకే, తీద్దురండి. ఆంజనేయ రెడ్డి గారు నాకు తెలిసి ఒరిజినల్ స్వభావానికి చాలా విభిన్నంగా మీ స్వభావం అదే కదా. ఆంజనేయ రెడ్డి గారు మీరు దయచేసి డెకోరం పాటిస్తే బాగుంటుందండి. ఆంజనేయ రెడ్డి గారి మీద అత్యంత గౌరవంతో నేను చెప్తున్నాను. సో ఇట్స్ కాబట్టి అబద్ధాలు మాట్లాడద్దు. మనం ఒకరికొకరివి, ఇది ఒక పార్లమెంట్ లాగానే కదా. వాసుదేవన్ గారు అక్కడ ఒక చైర్లో, స్పీకర్ చైర్లో ఉండి మనల్ని మాట్లాడమంటున్నారు. మధ్యలో మాట్లాడే వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తే ఇది కరెక్ట్ కాదేమో. ప్లీజ్ హావ్ సమ్ బ్యాలెన్స్. లెట్ హిమ్ స్పీక్ అవుట్. లెట్ హిమ్ స్పీక్ అవుట్ సార్, ప్లీజ్ సార్. నేను వాసుదేవన్ గారిని నేను రిక్వెస్ట్ చేసి ఒక పేరెంట్ గా కూడా నా అభిప్రాయాన్ని చెప్పనివ్వండి అని అడిగాను. దయచేసి గారు కూడా పెద్ద మనిషే, ఆయనకి నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ కాదలేదు. బీ పేషెంట్. పేరెంట్ ట్రై టు బీ పేషెంట్ ఫర్ ఎ ఫ్యూ couple of minutes. కీప్ యువర్ యాంగ్రీ ఒక సైడ్ పెట్టండి, ఒక నిమిషం. allow people to speak. This is the problem now. ఎందుకు వచ్చిందంటే వాసుదేవన్ గారు, దిస్ ఇస్ ద ప్రాబ్లం. పేరెంట్ పిల్లలు అడుగుతున్నారు, నేను మా అమ్మ నాన్నతోటి వచ్చాను, నన్ను ఎందుకు కొడుతున్నారు అని. ఒక చిన్న ఆడపిల్ల అండి, ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆ పాప ఆక్రందన ఈ దేశంలో ఉన్న పేరెంట్స్ మొత్తం, టీవీ చూసినటువంటి వాళ్ళు మొత్తం రిసీవ్ చేసుకున్నారండి. దానిలో భాగంగా నేను మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు, ఒక 5 లక్షల మంది మా సమస్యల మీద, ఒక కుర్రవాళ్ళు జంజీయనో ఇంకొక పేరుతోటో ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది, మాకు జరిగిన అన్యాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం మేము వెళ్తున్నామని వాళ్ళు వస్తే కొడతారండి. ఏమి ఆ జంతర్ మంతర్ ఏరియా కానీ, లేకపోతే పార్లమెంట్ ఏరియా కానీ, బాంబే లాగానో, హైదరాబాద్ లాగానో, విజయవాడ లాగానో ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న కొట్లుండి మా చాక్లెట్, మంచినీళ్ళు కొనుక్కునేటటువంటి కొట్లు కూడా ఉండవండి అక్కడ. అదొక ఢిల్లీ అనేది భవనాలు తప్ప, చెట్లు తప్ప, లేదా గెస్ట్ హౌస్లు తప్ప ఏం కనపడినటువంటి ప్రాంతంలో పిల్లలు 2 రోజుల నుంచి వచ్చి వాళ్ళు అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మీరు వాళ్ళకి ఏం పేరు పెడుతున్నారు? బంగ్లాదేశ్ అనో, నేపాల్ అనో, లేకపోతే ఇంకో దాన్ని పెడతా ఉన్నారు. ఇజ్ ఇట్ నాట్ మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఐడియాస్? నేను అడుగుతున్నా, ఇక్కడ ఇదేనా మీరు డీల్ చేసే పద్ధతి ఇదేనా నేను అడుగుతున్నాను సార్. ఇక్కడ పిల్లల్ని నేను ఇందాక ఒక అంశం చెప్పాను. మా చిన్నవాడు వాడు అడిగాడు నన్ను, నేను కూడా ఢిల్లీకి వెళ్ళి దానిలో పార్టిసిపేట్ చేస్తాను అన్నాడు. ఎలా వెళ్తావురా అని అడిగాను. ఫ్లైట్కి వెళ్తానన్నాడు. ఎందుకు, నీకేం సంబంధం అని అడిగాను. ఏం సంబంధం అంటే ఏంటి అర్థం కావట్లేదా? వాళ్ళు దేనికి వచ్చారు అక్కడి నుంచి?
ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పిల్లలు కొంతమంది లోకల్గా పేరెంట్స్ తోటి వస్తే ఆ విధంగా వాళ్ళని కొడతారా, ఆ విధంగా తిడతారా? ఇదేనా హ్యాండిల్ చేసే విధానం? సార్, దీనికి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరాన్ని మర్చిపోయి మనం నార్మల్గా జరిగే ఊరేగింపుల్లో లేకపోతే పిల్లలు వస్తే చూసుకోవడానికి ఎలా మనం మర్చిపోయామో, లేకపోతే కొంతమంది బంధువులు మన ఊరికి వస్తే, మన ఇంటికి వస్తే, మన ఢిల్లీకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఢిల్లీకి వస్తే ఏదన్నా ఒకటి చిన్నది సాధించి మాట్లాడదామని, ఏంటంటే వాట్ ఈజ్ రాంగ్ అండి? 20 లక్షల మంది పిల్లలకి అన్యాయం జరిగి 10-15 మంది చనిపోతే నెక్స్ట్ తరానికి ఏమవుతుందో చెప్పడానికి ఉన్నటువంటి నాయకత్వం మాట్లాడటానికి నిరాకరించి మొత్తాన్ని నిర్బంధం చేసి నీ పోలీసు ప్రయోగించి బాష్పవాయువులు లేకపోతే లాఠీ చార్జీలు చేసి పంపిస్తారా? ఇదేనా మీరు పిల్లలకి ఇచ్చే గౌరవం? మీరు అంటున్నారు నేపాల్ అయిందనో బంగ్లాదేశ్ అయిందనో జరిగింది, అది వెళ్ళారా పార్లమెంట్లోకి? వాళ్ళు ఎక్కడైనా ఇంకో కార్యక్రమం తీసుకున్నారా? మహా అంటే ఒక రాయి వేసి ఉండొచ్చు, ఒక కుర్రాడు కొట్టండి. మీకు టంగుటూరి ప్రకాశం పంతులు, తెలుగు వాళ్ళే కదా ఆంజనేయ రెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు చంపండ్రా అన్న నినాదం ఆ కుర్రవాళ్ళలో కనపడలేదా? కొట్టండి, ఎంతమంది కొడతారు కొట్టండి. వ్యాసరావు గారు మీ దగ్గర ఉంటే ఆ ఫోటో వేయండి. అక్కడ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కుర్రవాడికి ఆ ఎనర్జీ? ఎందుకు మీరు ఒక తండ్రి పాత్రని, మీరు పేరెంట్ పాత్రని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడో లేదో చర్చించడానికి ఏం ప్రాబ్లం మీకు? మీరేమంటున్నారు? వాడొచ్చాడు, ఈడొచ్చాడు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, రేణుకా గాంధీ మాట్లాడింది, ఇంకొకళ్ళు మాట్లాడారు అన్నారు. డోంట్ సీ దట్ పార్టీస్, దే ఆర్ ఆల్ పార్లమెంటేరియన్స్. వాళ్ళు ఏం కోరుతున్నారు? పార్లమెంట్లో దీన్ని చర్చించాలని మాత్రమే కోరుతున్నారు. పార్లమెంట్లో చర్చించడానికి నాకు అంతెందుకండి, పాపం ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఎందుకో ఎమోషన్ అయిపోతున్నారు. కానీ బీజేపీలో ఉన్న ఎంపీలందరూ కూడా ఈ సమస్య మీద చర్చించకపోతే రేపు ఏమవుతుందో ఈ పార్టీ గత అనే దానిలోకి వెళ్ళిపోయారు. సార్, నాతో మాట్లాడారు చాలా మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు. నేను చెప్తున్నాను, చెప్పారు. పార్లమెంట్ లో బయటకు వచ్చి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారు. ఎవరు చెప్పారు? ఇంకా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మాట్లాడాలి. ఓకే, జూపిడి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. అబద్ధాలు మాట్లాడుతుంటే ఆ సన్నివేశాన్ని మీరు చూపించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పేరెంట్ గా ఆంజనేయ రెడ్డి గారు, యూ ప్లీజ్ రియాక్ట్ ఆన్ దిస్. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అవ్వండి, ఇందాక నా మీద ఎగిరారు కదా, యూ రియాక్ట్ ఆన్ దిస్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మురళీ మనోహర్ గారు మాట్లాడండి. ఆయన సెనేట్ మెంబర్, వారు మాట్లాడతారు. లెట్ హిమ్ స్పీక్ అవుట్. Have some patience. Please have some patience అండి. Please kindly listen to me. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మాట్లాడుతారు సార్, పార్లమెంట్ లోనే మాట్లాడుతున్నారు, డిబేట్ లో ఎందుకు మాట్లాడరు? అబద్ధాలు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడ పొద్దున్న లేస్తా స్పీక్ అవుట్ వాట్ దే విష్ టు స్పీక్ అవుట్. ఓకే, మీరు కాస్త శాంతంగా ఉండండి, మీరు దయచేసి డిస్టర్బ్ చేయమాకండి. సార్, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఈయన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రధానమైన తప్పిదం ఏంటంటే సోనం వాంగ్చుక్ని లడక్ ముఖ్యమంత్రిని చేస్తే ఆందోళన ఇక్కడ దాకా వచ్చేది కాదు. సోనం వాంగ్చుక్ని ఆపరేట్ చేస్తూ డీప్ స్టేట్ దింపిన శక్తులన్నీ కూడా భుజాల్లో గోతాల్లో రాళ్ళు వేసుకుని ఢిల్లీకి వచ్చినాయి. నేను ఇక్కడ విద్యార్థుల్ని యువతని తప్పు పట్టట్లా, వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో పెట్టి వెనకాల నుంచి నడిపిన నాటకం ఇది. అండ్ సిజేపీ పుట్టుక ఇట్ సెల్ఫ్ ఇస్ హైలీ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్తో పుట్టిన పార్టీ అది. 2 మిలియన్ల మంది మరి ఆ పార్టీలో 2-3 రోజుల్లో సభ్యత్వాలు స్వీకరించిన వాళ్ళు, మద్దతు పలికిన వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎంతమంది వచ్చారు? అండ్ 4 రోజులు ఆయన ప్రొటెస్ట్, ఆయన ఆధ్వర్యంలోనో లేకపోతే సిజేపీ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఎలో చేసింది. ఇంకోటి ఏంటంటే నిన్న మొన్న అదృష్టం అనుకోవాలి, జమ్మూ కాశ్మీర్లో నుంచి ఒక ఉగ్రవాదిని తనతో పాటు తీసుకొచ్చి పార్లమెంటు అది జంతర్ మంతర్లో ధర్నా చేయాలని ఒమర్ అబ్దుల్లా గారు, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ని తీసుకొచ్చి 4 ఏళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు.
నరనరాన భారత వ్యతిరేకత నింపుకున్న ఉగ్రవాది. ఆయన తీసుకొచ్చి జన్నా చేద్దాం అనుకుంటే జమ్మూ కాశ్మీర్లో వరదలు వచ్చి ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాడు. లేకపోతే అల్లా కల్లోలం వేయండి ఢిల్లీ. ఒకసారి ఇమాజిన్ చేయండి. ఏమి హైపోథెటికల్ కాదండి. ఆ జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మామూలుగా ఉండుంటే వాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు, అటు నుంచి కొందరు టెర్రరిస్టులు వచ్చేవాళ్ళు, ఇటు నుంచి డీప్ స్టేట్ ఎంట్రీ ఇచ్చేది, పక్క నుంచి చైనా వచ్చేది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఏంటంటే సంబంధం, వెళ్ళి చైనా ఎంబసీకి వెళ్ళి అంబాసిడర్తో మాట్లాడడానికి బృందాకారత్కి వెళ్ళి ఏంటి పని అండి? ఇది మనకు సంబంధించిన అంశం. ఎస్, విద్యారంగంలో అవకతవకలు ఉన్నాయి, సంస్కరణలు జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి డిమాండ్ వస్తున్నప్పుడు జెన్యూన్ డిమాండ్, దే హ్యావ్ ఎవరీ రైట్ టు రైజ్ దేర్ డిమాండ్. పార్లమెంట్లో చర్చ పెట్టడానికి ఏంటంటే ఈ ప్రభుత్వానికి అంత ప్రతిష్ట తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇక్కడ దాకా తెచ్చుకుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. లేకపోతే వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేద్దామని ఇక్కడ దాకా తీసుకొచ్చిందా? నమస్తే అండి వాసు గారు, ఇతర కో ప్యానల్ పెద్దలకు అందరికి నమస్తే. నేను చర్చ జరగాల్సిందే. చర్చ జరిగితే విషయాలు పబ్లిక్ పర్సెప్షన్ కరెక్ట్ గా ఏర్పడుతుంది. అందరినీ వింటారు ప్రజలు, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అయితే ఢిల్లీలో జరిగింది ధర్నానా దంగానా అనేది ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద సమస్య. ధర్నా 23 రోజుల నుంచి దీక్షలో వాంచుకున్నారు. పీస్ఫుల్ గా ఉన్నది కనుక మనకు ఏ సమస్య లేదు. పోలీసు ఎక్కడా కూడా లాఠీ జుల్పించలేదు, టియర్ గ్యాస్ లేవు, ఏమీ లేవు. 23 రోజుల నుంచి చాలా ప్రశాంతంగానే ఉన్నది కదా. కనుక 23 రోజుల తర్వాత కూడా ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. కనుక ఆయనకు హాస్పిటల్ ను షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసి కోర్టు కూడా మానిటర్ చేస్తుంది, ఏ హాస్పిటల్లో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా కోర్టు చెప్తూ ఉంది. కనుక కోర్టు డైరెక్షన్ లోనే అంతా నడుస్తా ఉంది. దీంట్లో ఎక్కడి బలవంతం లేదు, ఇది లేదు. కనుక ఇది మరి ఇప్పుడు ఏమైంది సడన్ గా అంటే, ఒకటి దీంట్లో ఈ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎక్కడ ఉంది అనేది నా ప్రశ్న. చాలా తక్కువ. సమస్య విద్యార్థులది, కానీ పాత్ర రాజకీయ నాయకులది. టోటల్ గా పొలిటిసైజేషన్ ఆఫ్ మూవ్మెంట్ జరుగుతుంది. కళ్ళ ముందర కనిపిస్తుంది సినిమా. కనిపించి కూడా నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడితే చాలా అమాయకత్వం అవుతుంది. ఇది ఒక పక్క నేను పక్కకు పెట్టేసి ఆ మొత్తం వీడియోస్ అన్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. మీరు కనుక చూసినట్టయితే సేమ్ గ్రూప్స్, ఆ రోజు సిఏఏ, ఆ రోజు కిసాన్ ర్యాలీ, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ వ్యతిరేకంగా మాట్లాడిన గ్రూప్స్ అందరు కూడా అక్కడ దృశ్యంలో కనపడతారు. మనకు ఒక కేజ్రీవాల్ కనపడతాడు, డింపుల్ యాదవ్ కనిపిస్తుంది, కునాల్ కామరాజ్ కనిపిస్తారు, స్వరా భాస్కర్ కనిపిస్తారు, నసీరుద్దీన్ షా కనిపిస్తాడు, ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు, షబనా అజీజ్ కనిపిస్తుంది, వీర్ దాస్ కనిపిస్తారు, విశాల్ అహ్మదీ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. వీళ్ళందరూ కూడా సేమ్ ఫేసెస్, సేమ్ మూమెంట్, సేమ్ రిప్లికా, సేమ్ అప్పటి మూమెంట్స్ యొక్క రిప్లికా ఇక్కడ సిఐఏ మూవ్మెంట్స్ అటు యొక్క రిప్లికా ఇక్కడ కనపడుతుంది. డిజైనింగ్ అంతా కూడా సేమ్. కనుక దీంట్లో స్టూడెంట్ ఎక్కడ ఉన్నాడు, విద్యార్థి వాయిస్ ఎక్కడ పోయింది అర్థం కాదు. ఈయన దీప్తి తర్వాత వీళ్ళంతా ఎక్కడ పోయినరో, వాంగ్చుక్ అంతా కూడా ఎక్కడ పోయినరో, వాళ్ళు తెచ్చినటువంటి విద్యార్థులు ఎక్కడ పోయారో. 10% స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. దిక్కు ముక్కు లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక దశలో అయితే ఆయన ఎవరు అభిజిత్ దీప్తే తర్వాత విజేత దాహియానా ఆయన స్పోక్స్ పర్సన్ ఆ స్టేడియం దగ్గర ఊరికి దిక్కుమాలిన వాళ్ళగా తిరుగుతా ఉన్నాడు. మీడియా వాళ్ళు అడుగుతున్నారు, నువ్వేంది అక్కడ లాఠీ చార్జ్ అవుతుంది, గొడవ అయిపోతుంది, ఇక్కడ తిరుగుతున్నావు అని అడుగుతున్నారు. ఆయన ఏదో బన్ను తినుకుంటా బర్గర్ తినుకుంటా పోతా ఉన్నాడు. కనుక నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు స్టూడెంట్స్ కొరకు వచ్చిన వాళ్ళు, స్టూడెంట్ మూవ్మెంట్ నడుపుతున్న వాళ్ళేమో బర్గర్లు తినుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ గొడవ చేసే దాంట్లో ఎవరున్నారు అనేది నా ప్రశ్న. ఎవరున్నారు అని అంటే మళ్ళా అదే ఎస్ఎఫ్ఐ, అదే ఏఐఎస్ఎఫ్, అదే ఐసా, అవే సంఘాలు, అవే డప్పులు, అవే పాటలు, అవే నినాదాలు ముందుకొచ్చేసి మాట్లాడుతున్నటువంటి ఇండియా వ్యతిరేకమైనటువంటి స్లోగన్స్, బస్ నామ్ రహేగా అల్లా కా అనే పాటలు చాలా అద్భుతంగా వినిపిస్తుంది. చలో సంసద్ మూమెంట్ లో సంసద్ ఉడా దేంగే, నేపాల్ బనేగా భారత్, ఈ నినాదాలన్నీ నిజంగా కూడా ఆంజనేయ రెడ్డి గారికి మిగతా కూడా కొద్దిగా ఎమోషనల్ కోపం వచ్చిండొచ్చు, కానీ కనీసం వాళ్ళు నినాదాలు కూడా మార్చుకోలేకపోతున్నారు. మరో నేపాల్ చేస్తాము, సంసద్ను లోక్సభను లేపేస్తాం అనేది బహుశా ఎమోషనల్ గా వారికి కోపం వచ్చింటుంది.
కానీ నేను ఏమంటున్నా అంటే ఈ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ దంగా చేసిన గ్యాంగ్స్ ఏవైతున్నాయో ఈ మూవ్మెంట్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అక్కడ ఉన్నాయి. ఈ రెండు నిజాలు. అక్కడ స్టూడెంట్స్ ను మొబిలైజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెండు గ్రూపులు తయారైంది. అందుకే చిత్రం మీరు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ అంతా ఒక దిక్కుంటే సడన్ గా కాంగ్రెస్ ఎంటర్ అయిపోయింది. కాంగ్రెస్ స్వయంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఉద్యమంలోకి దుంకింది. ఎందుకంటే ఈ క్రెడిట్ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుపోతుంది. చివరకు మళ్ళా 2 రాష్ట్రాలు కబ్జా చేస్తుంది. గతంలో జరిగినటువంటి అన్నా హజారే ఉద్యమాన్ని ఎట్లయితే తీసుకెళ్లిందో, ఎందుకంటే లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో నడుస్తుంది ఈ దేశంలో. కనుక కాంగ్రెస్ ను రీప్లేస్ చేయడం మొదలు పెట్టేసింది ఈకో సిస్టమ్ అంతా కూడా. ఇప్పటికే ఢిల్లీ పోయింది, తర్వాత పంజాబ్ పోయింది, గుజరాత్ లో బాగానే నంబర్ వస్తుంది వాళ్ళకు. కాంగ్రెస్ ను రీప్లేస్ చేస్తున్నటువంటి సంస్థ ఏదందో పార్టీ, పొలిటికల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పాపం భయం వేసి వెనుకబడిపోతే లాభం లేదు. అది నాన్ పొలిటికల్ మూవ్మెంట్ లాగా కనిపించినా అది ముసుగు వేసుకున్న నాన్ పొలిటికల్ మూవ్మెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉంది. అది లెక్కలు వేసుకున్నారు పాపం వీళ్ళు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు ఫీల్డ్ లోకి దుంకారు. ఇది ఎంతో మనకు కనిపించని విషయమేమా అండి? మీకు నాకు అర్థం కాని విషయమా? మీకు ఒక పేరు చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఢిల్లీలో మీరు ఆ మూలను వెళ్ళి అరవండి, ఎవరైనా చెప్తారు గా పేరు తెలియదా అని. హాజీ అఫ్జల్ అనేవాడు అతి పెద్ద నేరస్తుడు ఢిల్లీలో. ఏమంటాం, హిస్టరీ షీట్ ఉన్నటువంటి వాడు, ఢిల్లీ నేరస్తుడు నెంబర్ 1 అతడు. సో అతని గ్యాంగ్స్ అంతా కలిపి అత్యధికంగా పెద్ద నెంబర్ అతని నెంబరే. అతడు మొబిలైజ్ చేశాడు, అక్కడ మూవ్మెంట్ నడిపిస్తున్నాడు. ఈ పోలీస్ పైన జరిగిన దాడులు 118 మంది పోలీసులు గాయపడ్డారు, హాస్పిటల్లో పడ్డారు. ఇంత సంయమనంతో ఎక్కడ పోలీసులు చూడలేదు మనం ఇంతవరకు. ఎంత సంయమనంతో 4 బెరకేడ్లు తన్నుకొని లోపలికి వచ్చాక 4వ బెరికేడ్ దగ్గర పోలీసులు యాక్షన్. అది కూడా పోలీసులు కొట్టడం ప్రారంభించారు. వాళ్ళు తన్నుకొని వచ్చేసారు విద్యార్థులు. వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు వద్దని. విద్యార్థులు కూడా కాదు, ఈ గుండాలు. 3 అయిన తర్వాత 4వ దగ్గర పోలీసులు దాడి చేసి దిక్కు లేక పోలీసు కింద పడిపోతున్నప్పుడు ఆర్డర్స్ వచ్చాయి బయట నుంచి. బహుశా వాళ్ళు పోలీసులు అప్పుడు చార్జ్ చేయడం మొదలు పెట్టారు. అంతవరకు ఏమీ చేయలేదు. సంయమనం అంటే సంయమనంతో ఉన్నటువంటి వాళ్ళు గుండాలు. ఇట్ వాజ్ ఎ ఫైట్ బిట్వీన్ గుండాస్ అరేంజ్డ్ బై పొలిటికల్ లీడర్స్ అండ్ పోలీస్. స్ట్రీట్ ఫైట్ జరిగింది, కళ్ళ ముందు మనకు కనబడుతుంది. ఢిల్లీలో విధ్వంసం జరిగింది. భీమ్ ఆర్మీ అనేటువంటి పార్టీ, ఇది ఎవరు, చంద్రశేఖర్ ఆజాద్ లక్షల మందిని మొబిలైజ్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా కూడా రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఎవ్వరికి వాళ్ళు పోటీలు పడ్డారు. ఇప్పుడు ఈ సంఖ్యను తీసుకురావడంలో గుండాలు తీసుకొచ్చే పోటీలో వాళ్ళు ఇక్కడ బల ప్రదర్శన చేశారు. వాళ్ళు పోలీసుల పైన దాడి చేశారు. సో ఇవన్నీ జరిగిన ఒక విషయము ఢిల్లీలో జరిగింది. రెండో విషయం ఏంటంటే, సరే మీ నడ్డా గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, అక్కడ డెలిగేషన్ మాట్లాడుతున్నారు. పార్లమెంట్ జరిగే ముందు ఎప్పుడు కూడా ఈ దేశంలో ఒక ప్యాటర్న్ నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమం. అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రకృతి సహకరించకపోవడంలో ఉగ్రవాది అక్కడ ఆగిపోయాడు, కానీ ఇక్కడ వచ్చి జంతర్ మంతర్లో కూర్చునేవాడు వాళ్ళ సీఎం పక్కన. నీటి గురించి ఒకటే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. నేను ఒక ప్రొఫెసర్ గా పనిచేశాను. నీటిని నేను చాలా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక విషయం వాస్ గారు, ప్రపంచంలో అతి పెద్ద పరీక్ష ఏది అంటే నీట్ అని. అంటే ఒకే గంటలో అన్ని లక్షల మంది రాసే పరీక్ష ఈ భూమి పైన ఎవరు లేరు. చైనా కన్నా మనది పాపులేషన్ ఎక్కువ, గుర్తుపెట్టుకోవాలి. 23 లక్షల మంది ఒకే గంటలో రాయడం అనేది ఎక్కడ జరగలేదు ఈ భూమి పైన. అలాంటి అంటే మనం ప్రత్యేకంగా ఆలోచించాలి ఏంటి నీటి పరీక్షను గురించి. అలాగే నీటిలో వచ్చిన మార్పులు ఏంటంటే 2014కు ముందే నీట్ యొక్క ప్లాన్ కాంగ్రెస్ చేసింది. ఇది అప్పుడు ఇది పాలసీ, కాంగ్రెస్ పాలసీ, బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఏదైనా ఉండని. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని పెట్టుకొని రైలు ఎక్కి
ఇక్కడ హైదరాబాద్ లో రాశాక కర్ణాటక వెళ్ళి రాయించేవాళ్ళు, తర్వాత తమిళనాడు వెళ్ళి రాయించేవాళ్ళు, తర్వాత ఒరిస్సా వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ పేరెంట్ యొక్క కష్టాలు ఇవి. నాకు కనీసం 4-5 రాష్ట్రాల్లో రాస్తే ఒకటన్నా తగులుతుంది అని. ఇవి పేరెంట్ పిల్లల సమస్యలను మోడీ గారు కూర్చొని ఆలోచించాక ఏం చేస్తుంటే 1 ఎగ్జామినేషన్ కొరకు వెళ్ళారు, నీట్ కొరకు వెళ్ళారు, NTA-కు ఇచ్చారు. ఇవన్నీ జరిగాయి మనకు. కానీ 500 కేంద్రాల నుంచి 5,000 కేంద్రాలకు పెరిగింది. గుర్తు పెట్టుకోవాలి దయచేసి. మీరు 2 రాష్ట్రాల్లో మీరు గుర్తు చేసుకుంటే హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి ఇవి 4-5 సెంటర్స్ లో జరిగాయి. ఇప్పుడు అన్ని జిల్లాలలో జరుగుతుంది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అన్ని జిల్లాలలో ఒకటి. దేశం అంతా కూడా నీట్ అనేది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు ఇక్కడే రాయండి, ఏం రాస్తారో రాయండి, మీ భాషలో రాయండి అని కూడా చెప్పారు. 3 భాషల్లో జరిగే నీటు 12 భాషల్లో రాయిస్తున్నారు ఇప్పుడు. అంటే గ్రామీణ ప్రాంతం పిల్లలు కూడా హాయిగా రాసుకోవడానికి మీరు అంటే వెనకాల ఏం జరుగుతుంది అనేది చర్చ జరగడం లేదు. ఈ ఎక్స్పాన్షన్ ఎంత జరిగింది, నెట్వర్క్ ఎంత పెద్దగా పెరిగింది, కంఫర్ట్ ఆఫ్ ది పేరెంట్, కంఫర్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంత జాగ్రత్త తీసుకున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులండి. రెండో విషయం మీరు మర్చిపోవద్దు, ఈ 10 years లో అత్యధికంగా మెడికల్ సీట్లు పెరిగినాయి. మనకు ఏంటి పేషెంట్ అండ్ డాక్టర్ రేట్ ఏదైతే రేషియో ఉందో, ఇది ఒక డాక్టర్ కు 1000 మంది పేషెంట్స్ అనే దగ్గర ప్రపంచంలో ఎక్కడ రావడం లేదు. మన దగ్గర 800లకు వచ్చింది ఇప్పుడు. అంటే చాలా అంటే డాక్టర్స్ సంఖ్య పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. ప్రొఫెసర్ గారు చర్చ జరపనిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి అని అడుగుతున్నా. ఏమండి, ఒక చర్చ జరగనిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి ప్రభుత్వానికి? పార్లమెంట్ లెట్ ఇట్ బి జరగాలి, చర్చ జరగాలి తప్పకుండా. మీరు చూడండి, రేపు ఇవన్నీ ప్రెజెంటేషన్ చేస్తారు జరుగుతున్నది ఏంటి అని. అయితే పోయినసారి లీక్ అప్పుడు కొత్త కమిటీ చేశారు. బీజే రావు గారు ఇక్కడ మన HC-లో ఉండేటువంటి వైస్ ఛాన్సలర్ గారు కూడా ఆ కమిటీలో ఉన్నారు. నేను రిపీటెడ్ గా వాళ్ళతో నేను డిస్కషన్ చేస్తున్నాను. ఆ కమిటీ చేసిన గొప్ప ఇది ఏంటి అంటే సింపుల్ గా ఒక సొల్యూషన్ ఇచ్చింది, మీరు JEE-ని ఫాలో కండి అని చెప్పారు వాళ్ళు. JEE-లో ఎప్పుడు లీకేజ్ జరగలేదు. ఎందుకంటే 16 లక్షల మంది రాస్తారు JEE కూడా. చాలా ఎక్కువ, ప్రపంచంలో అంతా చూస్తే ఎక్కడ లేదు. JEE లీక్ ఎందుకు కాదు అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ జరుగుతుంది కనుక ఇది కూడా జరిగింది. అయితే ఇంకో 10 లక్షల మంది పిల్లలు ఎక్కువ అవుతారు, 22 లక్షలు కదా. అందుకని ఇప్పుడు ఏం చేశారంటే కంప్యూటర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేశారు. కాకపోతే ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చాక అవి అన్ని కూడా సెట్ కాలేదు. అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకో 10 లక్షలకు ఎక్స్ట్రా చేయడం అనేది వీలు కాదు. భయపడి ఏం చేశారంటే ఈసారి వద్దులే, నెక్స్ట్ టైం కు పెడదామని దాన్ని అట్లా పెట్టారు. నెక్స్ట్ టైం JEE పద్ధతిలో జరగబోతుంది. లీక్ అనేది జరిగింది. మానవ తప్పిదాలు జరిగినాయి, దొంగలు వెనుక ఉన్నారు, చేసే దొంగతనాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వము వైపు నుంచి కూడా నిర్లక్ష్యం ఉంది. లీక్ జరిగింది, లీకేజ్ అయింది, దొంగలు పట్టారు, లోపల వేసారు. కానీ రిఫార్మ్స్ కొరకు నిరంతరము ప్రయత్నం చేసింది. అటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ లో మీరు విద్యార్థులకు జరుగుతున్న ఎక్సర్సైజ్ వెనకాల జరుగుతున్న ఎక్సర్సైజ్ అనేది చాలా మందికి తెలియని విషయము. కనుక నిబద్ధత చాలా ముఖ్యం. దీంట్లో పాలిటిక్స్ కావాల్సింది. పొలిటికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఢిల్లీలో జరిగింది ఎక్స్‌ప్లాయిటేషన్. అంబాసిడర్ వినోద్ గారు, ఇక్కడ ఈ మొత్తం ఆందోళనకు సంబంధించి ఒక కోణం ఉందండి. సోనం వాంగ్చుక్ మీతో కలిసి పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వ్యక్తి. UPA గవర్నమెంట్లో హీ వాజ్ అడ్వైజర్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అండ్ హీ వాజ్ అడ్వైజర్ టు లడాక్ అడ్మినిస్ట్రేషన్. ఆయన అండ్ ఒక సూడో శాస్త్రవేత్త, ఎవరో తీసుకొచ్చి కాపీ కొట్టేసి క్లెయిమ్ చేసుకున్న శాస్త్రవేత్త. ఆయన శాస్త్రవేత్త కాదంటలా, సూడో శాస్త్రవేత్త అంటున్నాను. ఒకటి. రెండోది, ఈయనకి ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్ వెళ్ళాడు. ఈయన అక్కడ అద్భుతంగా ప్రసంగించాడు. ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళని వెనకేసుకురావాల్సినంత నెసిటీ ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్న పార్టీ. మరి ఇంత పార్టీకి వాళ్ళ సోనం వాంగ్చుక్లు, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ ఎందుకండి? మీకు బ్రహ్మాండమైన నాయకత్వం, టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారు మీ పార్టీలో. వాళ్ళని మాట్లాడనిచ్చి హేతుబద్ధంగా వాళ్ళ చేత మీరే ఆందోళన చేస్తుంటే నిజంగా విద్యార్థులను తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఆందోళనకారుల వెనక వాళ్ళు చేసిన నినాదాన్ని మీరు సమర్థిస్తారా? వీల్ మేక్ శ్రీలంక, ఢిల్లీలో శ్రీలంక సృష్టిస్తామని, కూల్ చేస్తామని మీరు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? మీరు రేణుకా చౌదరి గారు వారు మాట్లాడారు, విద్యార్థుల్ని పార్లమెంట్లోకి పంపడం హక్కుట. పంపిస్తారా మీరు? రోజు 1,00,000 మందిని పంపిస్తారా పార్లమెంట్? 360 రోజులు తెరిచి ఉంచుదాం పార్లమెంట్. పంపిస్తారా? పార్లమెంట్ సెక్యూరిటీని ఎవరికి తాకట్టు పెట్టాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? అది రేణుకా చౌదరి యొక్క వ్యక్తిగత వ్యాఖ్య లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్య?
ఎందుకు అంటే ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? విద్యార్థులతో మీరు చేయండి, మీకు ఎన్ఎస్సీఏ ఉంది, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, మీకు మీ వింగ్ ఉంది, వాళ్ళతో చేయండి. అలాగే ఛాయాగ్రహాలుగా మిగిలిన సిపిఐ సిపిఎంలు వెంబడేసుకుని చేయండి. వాళ్ళకి ఏం పనండి? ఎంబసీకి వెళ్ళి, చైనా ఎంబసీకి వెళ్ళి మాట్లాడాల్సింది. ఒక అంబాసిడర్గా మీకు అవగాహన ఉంటుంది, దౌత్యపరమైన అంశాలు. వీళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ ఆందోళన వేరే టర్న్ తీసుకుంది. ఇవన్నీ మీకు కనపట్లేదా? సార్ ఆఫ్ కోర్స్ ఇక మీరు ఏదైతే మొత్తం బ్రీఫ్ చేసేసారో, నేను మాట్లాడక ముందే మొత్తం కలరంతా పూసేశారు కాబట్టి ఓకే. ఒక పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు, ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు తప్పకుండా వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ పేర్లు తీసుకున్న వాళ్ళంతా అపోజిషన్ ఉన్నారు కదా. అపోజిషన్ అనేది ఒకటి ఎంత ఇంపార్టెంట్